అందరికీ నమస్కారం. దైవబలం రాధాకృష్ణ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. 2024 జూన్ 1వ తేదీ శనివారం నుండి జూన్ 30 బుధవారం వరకు ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. ఈ నెల వృశ్చిక రాశి ఫలితాలు. ఈ నెల వీరికి కుజ మరియు గురువు యొక్క గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన మీరు చేసేటువంటి ఏ పనిలోనైనా సరే ఆ యొక్క పనిలో వ్యతిరేకమైన ఆటంకాలు ఏర్పడి ఎక్కువగా విచారానికి లోను కావలసి వస్తుంది. భూమి, కోర్టు ఇత్యాది విషయాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు లేక ఇబ్బందులకు ఎక్కువగా పడవలసి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ మీకు కొద్దిగా అవమానం ఎదురు కాగలదు. ధన సమస్య మిమ్ములను ఇబ్బందులకు గురి చేస్తుంది. వ్యాపార విషయంలో కానీ వ్యవహార విషయంలో కానీ మీరు వ్యతిరేకమైనటువంటి పనులు మీకు కాగలవు. దానివలన విచారం, మనశ్శాంతి లేకపోవడం జరుగుతుంది. ఉద్యోగంలో తోటివారి చేత గొడవలు ఏర్పడగలవు. అధికారులతోటి జాగ్రత్తగా మెలుగుతూ ఉండాలి. గ్రహచారం అనుకూలంగా లేదు కాబట్టి ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారికి కొద్దిగా అస్వస్థతగా ఉంటుంది. కుజుడు మరియు గురువు యొక్క గ్రహస్థితుల వలన దాంపత్యంలో విరోధాలు కలిగి ఉంటాయి. మధ్యలో అనుకోని విధంగా కొంత ఇబ్బందికి గురి కావలసి వస్తుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా కానీ ఆ యొక్క రంగంలో ఆటంకాలు ఏర్పడగలవు. విదేశాలు వెళ్ళేవారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి కొద్దిగా ప్రయత్నం మానుకోవడం మంచిది. ఈ నెల ఆఖరిలో ప్రయత్నం ఫలిస్తుంది. కాబట్టి గోచార గ్రహచార స్థితి అనుకూలంగా లేదు కాబట్టి అన్ని వృత్తుల వారికి, అన్ని రంగముల వారికి ఈ నెల గ్రహస్థితి అనుకూలంగా లేకపోవడం వలన దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని, కుజగ్రహానికి గురుగ్రహానికి మామిడి పండ్ల రసముతో మరియు దానిమ్మ రసముతో అభిషేక పూజాదులు జరిపించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు మీరు జపం చేస్తూ ఉండండి. ఆ యొక్క మంత్రం ఏంటో చూద్దాం. త్రాహి త్రాహి మహాలక్ష్మి, త్రాహి త్రాహి సురేశ్వరి, త్రాహి త్రాహి జగన్మాత, సర్వతో మాం రక్షతు. ఈ యొక్క మంత్రాన్ని జపం చేస్తూ ఉండండి. తాంత్రిక పరంగా మరియు గోరోజనం, కొద్దిగా గంధం కలిసినటువంటి తిలకాన్ని మీరు ధరించడం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు. శుభం భూయాత్.